రమణ గారు, నమస్తే. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలు నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ రెడ్డి గారికి గురువు సమానులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. నెక్స్ట్ ఆ! మంత్ ఎప్పుడో వాళ్ళిద్దరూ సమావేశం జరిగి విభజన హామీలు వాటి మీద చర్చ జరగబోతుంది. అవును. మరొక వైపేమో బీఆర్ఎస్ నుంచి వలసల కాంగ్రెస్‌లోకి మొదలైంది. అవును. ఇంకొక వైపేమో కాంగ్రెస్ పార్టీ ఓట్లు గణనీయంగా లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటు సీట్ల సంఖ్య పెరిగింది. తగ్గిపోయింది. ఈ పరిస్థితిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? ఎలాగా వీటిని సమన్వయం చేయబోతుంది? సార్ వస్తుంది. ఇప్పుడు పరిస్థితి నిజంగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అని చెప్పాలి. అవును. ఎందుకంటే నిజంగా ప్రజా వ్యతిరేకత ఓటు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం చాలా మొదటి నుంచి కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా నాయకత్వం బాగానే ఉంది, మంచిగానే నడిపాడు. రెండు పదవులు కూడా సమర్థవంతంగా ఇవాళ వరకు నిర్వహించగలిగాడు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయో పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు యొక్క పర్సంటేజ్ అంటే పెద్దగా పెరగకపోయినా ఉన్న పర్సంటేజ్ తగ్గలేదండి. పర్సంటేజ్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఓట్లు గుండు గుత్తగా బీజేపీకి పడ్డాయి సార్. లేకపోతే యాక్చువల్గా బీజేపీకి ఉన్న 4 ఎంపీ సీట్లలో మహా వస్తే ఇంకా 2 వస్తాయేమో గొప్పగా అని అనుకున్నటువంటి మేధావర్గం కూడా ఒకేసారి వాళ్ళకు కూడా 8 సీట్లు వచ్చినాయంటే 8+8 ప్లస్ మజ్లిస్ పార్టీకి ఒకటి, అది ఎప్పుడు ఉండే రిజర్వేషన్. ఈ 8 వచ్చినాయంటే బీజేపీ గొప్పతనం కాదండి. ఎప్పుడైతే కేసీఆర్ గారు తన యొక్క రాజకీయ జీవితంలో చిన్న మిస్టేక్ చేశాడండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేశాడని చెప్పాలి. ఆయనకున్నటువంటి క్యాడర్ కూడా ఇంటర్నల్ గా కొన్ని సంకేతాలు అందినాయి. మీరు లాభం లేదు, మీరు యొక్క ఓటుని బీజేపీకి వేయాలి, బీజేపీకి బదలాయిస్తేనే రేపు తన కూతురు అక్కడ అరెస్ట్ అయింది కాబట్టి రేపు మార్గం సుగమం చేసుకోవాలని ఉద్దేశంతో ఆ విధమైన ఓటింగే తప్ప సార్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఓటింగ్ అయితే అక్కడ తగ్గలేదండి. దానికి ఉన్న ఓటు అసెంబ్లీ మీద ఒక పర్సంటేజ్ ఓటింగ్ పెరిగింది సార్, ఓటింగ్ తగ్గలేదు. ఇకపోతే చంద్రబాబు గారి విషయానికి, చంద్రబాబు గారు మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు శిష్యుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఆ టైంలో ఆ, బిడ్డ మ్యారేజ్ అప్పుడు అరెస్ట్ చేస్తే బిడ్డ మ్యారేజ్ పెర్ఫామ్ మొత్తం చంద్రబాబు గారే చేశారు. ఆ విశ్వాసం ఆ, మన రేవంత్ రెడ్డి గారిలో ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఆ రోజు చాలా ఛాలెంజ్ గా కూడా చాలా దుఃఖాభరితంగా రేవంత్ రేవంత్ రెడ్డి గారు వెంటనే జైలుకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ మిగతా కార్యక్రమాలన్నీ ఒక తండ్రిలాగా బుధాన వేసుకొని చంద్రబాబు నాయుడు గారు వారు సతీమణి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి మన ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తెలంగాణకి ఆంధ్రాకి రిలేషన్స్ మంచిగా ఉండాలి సార్, ఉండాలనే కోరుకుంటాం. ఎందుకంటే మనకున్నటువంటిది ఇప్పుడు ఈ 10 సంవత్సరాల గ్యారెంటీ పీరియడ్ అయిపోయింది. వాళ్ళకి మనకున్న వచ్చే మధ్యలో 10 ఇయర్స్ పీరియడ్ రాజధాని ఇష్యూస్ కానీ అయిపోయింది. కానీ అయిపోయినా కూడా ఇంకా పరిష్కారం కావాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు బలపరిచేటటువంటి ప్రభుత్వం రావడం, ఇప్పుడు చంద్రబాబు గారి డామినేషన్ మోడీ గారి దగ్గర ఆటోమేటిక్ గా ఉంటుంది. చంద్రబాబు గారు డామినేటెడ్ ఫెలో కాబట్టి చంద్రబాబు గారు లాంటి వాడితోని రేవంత్ రెడ్డి వైరం పెట్టుకుంటాడని నేనైతే అనుకోవట్లేదండి. ఫ్లెక్సిబుల్ మేనర్లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా అయితే కాంగ్రెస్ సీనియర్స్ ని కంట్రోల్ చేయగలిగి కాంగ్రెస్ సీనియర్స్ ని ఒప్పించగలిగి అధిష్టానం మెప్పు పొందగలిగాడో ఆ రోజే రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో సక్సెస్ చీఫ్ మినిస్టర్ గా నిలబడ్డాడండి. సక్సెస్ పిసిసి ప్రెసిడెంట్ గా కూడా నిలబడ్డాడు. ఇప్పుడు రాను కాలమాన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు 6 నెలల పరిపాలన జరిగింది. 6 నెలల పరిపాలనలో ప్రజల మన్ననలు అయితే పొందాడండి. పొందలేనంత పరిస్థితిలో మరి అంత ఇబ్బందికరంగా లేరు. కానీ ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే నిరుద్యోగులు ప్రధానంగా సార్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. గత 10 ఏళ్లలో సార్ ఇవాళ వరకు 35 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కనుక ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోతే ఉద్యోగాలు కూడా దొరకలేని పరిస్థితి అది. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది సార్, మొన్న ఎగ్జామ్ అయింది. ఇంతవరకు ఇంకా ఫైనల్ పేపర్ ఇవ్వలేదు. ఇప్పుడు డాక్టర్స్ విషయానికి వస్తే సార్ నా పాప ప్రొఫెసర్ గా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉస్మానియా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఎండి జనరల్ మెడిసిన్ చదువుకొని కాంట్రాక్ట్ బేసిస్, ఇంకా వాళ్ళు ఏదో పీజీ చేసి రేడియాలజీ చేసి కాంట్రాక్ట్ బేసిస్, అనస్థిషియా చేసి కాంట్రాక్ట్ బేసిస్, పెద్ద పెద్ద చదువులు చదివి కాంట్రాక్ట్ బేసిస్ మీద చేయాలంటే సార్ వాళ్ళు ఆర్ట్ఫుల్ గా ఎంతవరకు పని చేయగలరు? మరి ఆ విధమైన పరిస్థితి.
ఇవాళ నా కొడుకు కూడా ఉన్నాడు డెంటల్ డాక్టర్ గా గత 6 సంవత్సరాల బట్టి కాంట్రాక్ట్ బేసిస్ లోనే జిల్లాలో హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారు. అంటే నా పిల్లలు లాంటి పిల్లలు ఎంతో మంది మెటల్ రంగంలో వాళ్ళ సర్వీసెస్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా పాపం వాళ్ళ ప్రాణాలకు తెగించి సర్వీస్ చేస్తారు. ఇవాళ వరకు కూడా ఆ హెల్త్ మినిస్టర్ గాని ఆ రేవంత్ రెడ్డి గారు కానీ మా జిల్లా గట్టిగా 2 స్టేట్మెంట్ ఇచ్చారు. నేను దీని వైద్యం మీద కేంద్రీకరిస్తాను, వైద్యం అభివృద్ధి చేస్తాను. వాళ్ళు మెడికల్ కాలేజీలు కేసీఆర్ గారు పెట్టారు సార్, బాగానే ఉంది. మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ లేదు సార్, స్టాఫ్ లేరు. ఇవాళ మా దగ్గర ఖమ్మంలో హబ్ అంటున్నారు, ఇది మామూలుగా డయాగ్నోస్ హబ్ అంటున్నారు. హబ్లో టెక్నీషియన్స్ లేదు సార్. టెక్నీషియన్ లేకుండా మెటీరియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసేసి మ్యాన్ పవర్ లేకుండా అక్కడ మనం ఏం చేయగలమండి? కాబట్టి న్యాయం చేసే పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం కొద్దిగా పొత్తులు తొక్కాలని, ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఈ 6 నెలల పాలనలో, అంటే 6 నెలలను మనం జడ్జిమెంట్ ఇవ్వలేమండి. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ సఖ్యతతో ఉన్న పక్క రాష్ట్రంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు కూడా సక్రమ పద్ధతిలో తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు 2 సమస్యలు కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. మొట్టమొదటి కౌశిక్ రెడ్డి గారు ఆరోపించారు పోనం ప్రభాకర్ 100 కోట్ల స్కామ్ చేశాడు. దాని మీద అదొక వివాదం నడుస్తుంది. 2 ఏంటంటే జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసే స్థితికి వెళ్ళారు మన సంజయ్ కుమార్ గారిని పార్టీలో చేర్చుకోవడం విషయం మీద. ఇట్లాంటి సమస్యలు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఎలా పరిష్కరించబోతున్నారు? డెఫినెట్ సార్, ఈ విషయంలో సార్ పిసిసి ప్రెసిడెంట్ గానే కాకుండా అధిష్టానంతో కూడా సహకారం తీసుకుంటున్నాడు. ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు వెళ్ళి జీవన్ రెడ్డి గారితో మాట్లాడింది. జీవన్ రెడ్డి గారు వ్యక్తిగతాన్ని పరిశీలిస్తే ఈజ్ ద నంబర్ 1 క్యాడర్ అండి. మీకు గుర్తుండే ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన మినిస్టర్గా ఉంటే రాజీనామా చేసి కేసీఆర్ గారి మీద పోటీ చేయించేవాడు సార్. మీకు ఐడియా ఉండుంటుంది సార్ ఒకసారి. తర్వాత ఆయన ఓడిపోయిన కూడా తిరిగి వచ్చి మళ్ళీ ఆయన మంత్రి పదవి ఆయనకే రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి గారు నిజమైన కార్యకర్త టు కాంగ్రెస్ పార్టీ సార్. ఆయన గ్రాడ్యుయేషన్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా గెలవడం కూడా ఆ టైంలో అప్పుడే టీఆర్ఎస్ గెలిచినా కూడా వెంటనే 1 or 2 months ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారు గెలిచారండి. గ్రాడ్యుయేట్స్ అంటే ఒక నిబద్ధత గల వ్యక్తి. అలాంటి నిబద్ధత గల వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీ మీద గెలిచినటువంటి వ్యక్తిని మేము తీసుకుంటున్నామండి, మీకు ఆయన అభ్యంతరం ఉంటుందా అని ఒంటెత్తు పోకళ్ళు పోతున్నాడని కొంచెం అనిపిస్తుందండి రేవంత్ రెడ్డి గారు. అలాంటి ఒంటెత్తు పోకళ్ళు పోకుండా పార్టీని అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వాన్ని అభివృద్ధిని నడిపించుకోవాలంటే అందరినీ సంప్రదించి చేయాల్సిన అవసరం ఎంత ఉంది సార్. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి మారుతారని నేనైతే ఊహించట్లేదు సార్. తప్పనిసరిగా పార్టీకి నిబద్ధతకే నేను పనిచేస్తానని అన్నాడు సార్.